చూసారు కదా, జస్ట్ ఒక అలా మన కాళ్ళ దగ్గరికి ఎలా వచ్చి అలా వెళ్ళిపోయిందో. జస్ట్ ఒకసారి ఈ బ్యూటీని చూడండి, అలలు అలా రావడం, మన కాళ్ళ వరకు ఈ అలల తాకిడి వచ్చి అలా వెనక్కి వెళ్ళిపోవడం చాలా బాగుంది. కొంచెం ఇక్కడంతా చేపల కంపు, ఆ ఇంపాక్ట్ అయితే బాగానే ఉంది, ఇబ్బందిగా కూడా ఉంది కొంచెం. మాకు భయం వేస్తుంది ఏదొచ్చి మన లక్ పీస్ లాక్ని వెళ్ళిపోతుందని చెప్పేసి. అలా ఉంటుంది అప్పుడప్పుడు, ఏం చేయండి. సెరెనిటీ బీచ్ లో కుక్కలు ఎప్పుడైనా చూసారా, ఎవరైనా చూపించారా? చూశారు కదా, ఈ మొత్తం కుక్కలే ఈ అమ్మ జీవితం. అది మా తోటలో చేపలు అనుకోపోయి. ఎలా ఉందిరా టేస్ట్? ప్లీజ్ తాగవా? హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడే నిద్ర లేచామన్నమాట. సో సెరెనిటీ బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. నా వెనకైతే చూసారు కదా, సూర్యుడు, కింద సముద్రం, వ్యూ అయితే ఎంత బాగుందో. ఇదైతే బీచ్ కాదనమాట, మా రిసార్ట్స్ ముందు సీ వ్యూ అలా ఇలా ఉంది. మనం కిందకైతే దిగలేము, బట్ ఈ బ్యూటీని అయితే మనం ఇక్కడ నిలబడి ఎంజాయ్ చేయొచ్చు. ఇక రండి సెరెనిటీ బీచ్కి అయితే వెళ్ళిపోదాం. దూరంగా ఒక బీచ్ అయితే కనిపిస్తుంది కదా, అదే సెరెనిటీ బీచ్. ఇక్కడైతే చూడండి చిన్న చిన్న బోట్లు, ఇది ఫిషర్మ్యాన్ బోట్స్ అనమాట. నాకు తెలిసి ఇది వర్కింగ్లో లేవు, ఒడ్డున అయితే పడేశారు. బోట్లు అయితే చాలా పెద్దగా ఉన్నాయి. ఇవంతా చూడండి ఫిషర్మ్యాన్ వస్తువులు అనమాట. ఇది చేపల వలలా అనిపిస్తుంది. ఈ బోట్ అయితే చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇవంతా వర్కింగ్ లోనే ఉన్నాయి. సో ఇక్కడ ఫిషర్మెన్స్ అంతా ఉన్నారు. అన్ని ఫిషర్మెన్ వలలు అంతా ఉన్నాయి చూడండి. చాలా పెద్దగా ఉన్నాయి ఈ బోట్స్ అన్ని. చూసారు కదా, జస్ట్ ఒక అలా మన కాళ్ళ దగ్గరికి ఎలా వచ్చి అలా వెళ్ళిపోయిందో. అలల తాకిడి చాలా ఎక్కువగా ఉంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. రండి మనం ఈ బీచ్ ఒడ్డునే అలా నడుచుకుంటూ, అక్కడ ఉంది కదా రాక్స్ బ్లాక్ గా కనిపిస్తాయి కదా, దాన్నే యాక్చువల్ సెరెనిటీ బీచ్ అంటారు. అక్కడ వెళ్ళి ఆ రాక్స్ పైన ఎక్కి అయితే మనం మొత్తం వ్యూని చూద్దాం. అది చాలా మంచి వ్యూ పాయింట్, చాలా సూపర్ గా ఉంటుంది. జస్ట్ ఒకసారి ఈ బ్యూటీని చూడండి, అలలు అలా రావడం, మన కాళ్ళ వరకు ఈ అలల తాకిడి వచ్చి అలా వెనక్కి వెళ్ళిపోవడం చాలా బాగుంది. చూడండి అలా వస్తుంది. ఇది చిన్న అల, మన దగ్గరికి అయితే రాలేదు. జస్ట్ వెయిట్ చేద్దాం, అక్కడ ఒక పెద్ద అల వస్తుంది, అదన్నా మన కాళ్ళ వరకే వస్తుందేమో చూద్దాం. ఓకే ఓకే, ఇదైతే వచ్చింది. జస్ట్ అలా ముందు చూస్తురండి, అలలు తాకిడి మార్నింగ్ టైంలో చాలా బాగుంది. చూడడానికి అయితే చాలా బాగుంది, అంటే ఫీల్ గుడ్ అనమాట. వావ్, ఓకే, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు.
ఎవరైనా కానీ నో ఏజ్ గ్రూప్ తో సంబంధం లేకుండా 6 to 60 years ఎవరైనా కానీ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈవెన్ చిన్న పిల్లలకు కూడా సెక్యూర్ గానే ఉంది. సో ఇలా ఒడ్డున అలా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. బాగుంది. ఇద్దరు యూత్ఫుల్ బాయ్స్ అయితే చూడండి హ్యాపీగా నడుచుకుంటూ వెళ్తున్నారు. తడిచిపోయినాయిరా. బాగుంది. ఇంతకు ముందు వచ్చిన అలకైతే చెప్పులు తడిచిపోయినాయి. బాగుంది. చల్లగా తాకుతుంది అనమాట పాదాలని. ఇదైతే మన దగ్గరకైతే రాలేదు. చూద్దాం ఇంకే అలా అయినా మన పాదాల దగ్గరికి మళ్ళీ వచ్చి తాకుతాయా అని చెప్పి. ఇదైతే వచ్చింది, కాస్త వచ్చింది. ఇది అక్కడ ఎదురుగా అయితే చూసారు కదా ఫిషర్ మ్యాన్ బోట్ ఒకటి ఒడ్డుకు వస్తుంది అనమాట. నేను ఇంతకు ముందు కూడా గమనించాను, ఈ ఫిషర్స్ మ్యాన్ అయితే మార్నింగే చేపల వేటకు వెళ్ళిపోతున్నారు. ఎక్కువ ఈ పాయింట్ నుంచి అయితే వెళ్తారనమాట. ఇక్కడంతా చూడండి ఒడ్డున మొత్తం బోట్సే ఉంటాయి, మొత్తం ఫిషర్ మ్యాన్ బోట్సే. ఇక్కడైతే బోటింగ్ అలవలేదు. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫిషర్స్ మ్యాన్ అయితే అడిగాము కాస్త దూరం వరకు లోపలికి తీసుకెళ్ళగలరని. బట్ వాళ్ళకైతే ఇక్కడ పర్మిషన్ ఇవ్వలేదంట. ఒకవేళ వాళ్ళు అలా కానీ ట్రై చేశారనుకోండి పోలీసులు అయితే వాళ్ళని పట్టుకుంటారు. ఇంకొకటి, వాళ్ళు అలా మన దగ్గర మనీ తీసుకుని లోపలికి వాళ్ళ ఫిషర్మెన్ బోట్లో తీసుకెళ్తే విజిటర్స్ కానీ ఏమన్నా జరిగిందనుకో, సో వాళ్ళ పైన పెద్ద పెద్ద కేసులు పడతాయి అనమాట. సో ఇది ప్రొహిబిటెడ్ ఏరియా కదా, బోటింగ్ ప్రొహిబిటెడ్ ఏరియా కాబట్టి మనకైతే వాళ్ళు ఆ ఛాన్స్ ఇవ్వరు. ఇంతకు ముందు అయితే లోపల వరకు తీసుకెళ్లే వాళ్ళంట ఈ ఫిషర్మెన్స్, బట్ ఇప్పుడైతే మనకు ఆ ఛాన్స్ లేదు. సో నో లక్. జస్ట్ చూడండి అలలో. ఈ వీడియోలో ఈ అలను అయితే నేను చాలా ఎక్కువ చూపిస్తున్నాను, ఎందుకంటే ఇది చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఆల్సో రియల్ టైం ఫీలింగ్ కూడా ఇట్స్ ఆసమ్ ఫీలింగ్ అనమాట. సో అందుకనే చూపిస్తున్నాను. అట్లీస్ట్ ఈ వీడియో చూసే వాళ్ళు కొంతమంది అయినా ఈ ఫీల్ ని ఎంజాయ్ చేయగలరు కదా. మా యూత్ఫుల్ బాయ్స్ చూసారు కదా జాలీగా ఎంజాయ్ చేస్తున్నారు. దేవి పిల్లలు అయితే లోపల నిద్రపోతున్నారు. పిల్లలు ఇంకా నిద్ర లేవలేదనమాట. సో దేవి ఈ వీడియోలో మిస్ అయిపోతుంది. ఓకే, ఈ వీడియోని చూపించి తృప్తి పరుస్తాం, ఇంకేం చేయలేం కదా. పిల్లలు ఉంటే మరి అంతే, వాళ్ళ కోసం కొన్ని సాక్రిఫై చేసేయాలి, తప్పదు. ఈ రాక్స్ దగ్గరికి వచ్చేసేసరికి చూడండి అలల తాకిడి చాలా ఎక్కువ ఉంది. అలా చూడండి ఆ రాక్స్ దగ్గర అలలు ఎలా ఎగసిపడుతున్నాయో. ఇక్కడైతే కొంచెం ఎక్కువ ఉంది, కొంచెం కాదు చాలానే ఎక్కువ ఉంది. చూడండి ఎలా వస్తున్నాయో. ఇంచోపు చూసారా, ఇంతసేపు అయితే ఇంత అలలేదు, బట్ ఇప్పుడైతే చాలా ఉధృతంగా ఉన్నాయి. అబ్బా మామూలుగా భయం వేస్తుంది ఇంత అలల్ని ఒకేసారి చూస్తుంటే. అలా చూడండి మన కను చూపు మేరకు మొత్తం అలలు ఎలా ఎగిసిపడుతున్నాయో. జస్ట్ ఒక 5 minutes నుంచే ఇలా స్టార్ట్ అయ్యాయి. ఎదురుగా అయితే చూసారు కదా ఒక ఫ్యామిలీని, వాళ్ళ పాప అయితే కింద కూర్చునేసింది, ఎంజాయ్ చేస్తుంది అనమాట అలల తాకిడిని. వాళ్ళ అమ్మ అలా సెక్యూర్గా పట్టుకుంది. ఓకే, బాగుంది, బ్యూటిఫుల్ ఫ్యామిలీ.
మార్నింగ్ లేసాం కదా, టీ కాఫీలు ఏం తాగలేదు. టీ కాఫీలకు అలవాటు పడ్డ ప్రాణం కదా, కాబట్టి టీ కాఫీల కోసం అయితే వెతుకులాట ప్రారంభించాము బీచ్ దగ్గర. ఇంకా సెరెనిటీ బీచ్ రాక్స్ పైకి అయితే ఎక్కలేదన్నమాట. ఓ టీ తాగేసి, టీయో కాఫీ ఏది దొరుకుతుంది అనుకోండి తాగేసి అలా ప్రశాంతంగా సెరెనిటీ బీచ్ని ఎంజాయ్ చేస్తామని కాఫీ కోసం టీ కోసం వేట అయితే ప్రారంభించాం. రండి, మన వేట సక్సెస్ అవుతుందా సక్సెస్ అవుతుందా తెలియదు. ప్రాబ్లం ఏంటంటే ఈ బీచ్ పక్కన కాఫీ షాప్లు ఇవంతా చాలా తక్కువ, అలాగే హోటల్స్ కూడా ఉండవు. ఓన్లీ ఉన్నది రిసార్ట్సే. ఈ రిసార్ట్స్ వాళ్ళు ఇంకా నిద్ర లేవలేదు, మనమే వాళ్ళకన్నా ముందు నిద్ర లేసాము. లేకపోతే రిసార్ట్లోనే మనకు వచ్చి కాఫీలు దొరికేవి. బట్ వాళ్ళు ఇంకా నిద్రపోతున్నారు. ఇంకా లోపల ఉన్న క్యాఫ్టేరియా అయితే వాళ్ళు ఓపెన్ చేయలేదు. కాబట్టి ఈ సీ వ్యూ పక్కన ఉన్న సందులు అయితే వెతుకుతున్నాం. ఇక్కడ ఇంకొకటి ఏమంటే మనకు దొరికినా కానీ టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు. కొంచెం ఇక్కడంతా చేపల కంపు, ఆ ఇంపాక్ట్ అయితే బాగానే ఉంది, ఇబ్బందిగా కూడా ఉంది కొంచెం. రండి చూద్దాం. కాస్త ముందు పోతే మనకైతే ఓ టీ స్టాల్ ఉండాలి, లాస్ట్ టైం చూసాము బట్ తాగలేదు అనుకోండి. ఇప్పుడు ఉన్నిందంటే ఓకే, వీఆర్ లక్కీ పర్సన్స్. రే తేజ, ఇంకా ఎక్కడరా షాప్? ఇదేనా? ట్రై చేద్దామా? ఓకే, ఇక్కడికి వచ్చాము, అడుగుతున్నాము టీ కాఫీలు ఉన్నాయా అని చెప్పేసి. ఉంటే ఓకే, బాగుంటే ఇంకా ఓకే. రండి చూద్దాం. రే తేజ, యూ ట్రై ఫస్ట్ రా. వీళ్ళపైన ప్రయోగాలు చేసి మనం రావడం మళ్ళీ ఎందుకులే, మన కడుపుతో గొడవలు. ఇవంతా చూడండి, ఇవంతా బీచ్ రిసార్ట్సే. బీచ్ పక్కన అలా కట్టేశారనమాట. సో అన్నీ బాగుండవు, ఏదో కొన్ని మాత్రమే బాగుంటాయి. ఫ్యామిలీస్తో వచ్చేటప్పుడు అయితే సెలెక్టివ్గా బుక్ చేసుకుని అయితే రండి. వ్యూస్ అయితే ఫస్ట్ చూడండి, లేకపోతే బలైపోతారు. లాస్ట్ టైం మేము అలాగే చూడకుండా ఒక రిసార్ట్ని అయితే బుక్ చేసి బలైపోయాము. అక్కడైతే టీ షాప్లో టీ అడిగాం కదా, ఆమె అయితే టీ ఇప్పుడే మొదలెట్టింది. సో ఆమె పెట్టేసరికి ఇంకొక హాఫ్ అన్ అవర్ అయ్యేలా ఉందనమాట. కాబట్టి ఇక్కడే కూర్చునేసాం మేము. కాలు నొప్పి వస్తుంది. నిన్నంతా మనం ప్యారడైజ్ బీచ్, రాక్ బీచ్ తిరిగాం కదా, కాబట్టి వెయిట్ చేయండి కాసేపు. ఏం చేద్దాం, మీరు కూడా మన సెరెనిటీ బీచ్ కోసం చాలా వెయిట్ చేయాలి, తప్పదు. జ్యోతి అయితే ఫ్రస్ట్రేట్ అయిపోతా ఉందన్నమాట. కుక్కలు అయితే బీభత్సంగా ఉన్నాయి. మాకు భయం వేస్తుంది, ఏదొచ్చి మన లక్ పీస్ని లాక్ని వెళ్ళిపోతుందని చెప్పేసి. అలా ఉంటుంది అప్పుడప్పుడు. ఏం చేయండి. సెరెనిటీ బీచ్లో కుక్కలు ఎప్పుడైనా చూసారా? ఎవరైనా చూపించారా? చూశారు కదా, ఈ మొత్తం కుక్కలే. ఈ అమ్మ జీవితం, అది మా తొడల్ని చేపలు అనుకోపోయి. ఇది పాండిచ్చేరి ట్రిప్ పార్ట్ 2 అనమాట. కాబట్టి ఏమి మళ్ళీ ఇది పాండిచ్చేరి ట్రిప్ పార్ట్ 2. మీలో ఎవరైనా మన వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే షేర్ కూడా చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. అందరికి కాఫీలు అయితే వచ్చేసాయి. టేస్ట్ చూసి చెప్తారు ఎలా ఉందో. ఎలా ఉందిరా టేస్ట్? ప్లీజ్ తాగవా? ఓకే, బాగానే ఉంది, తాగొచ్చు. దూరంగా ఫిషర్మెన్స్ అయితే చూసారు కదా, ఒక 4-5 బోట్స్ అయితే ఉన్నాయి. కొన్ని ఒడ్డుకొచ్చేసాయి అనమాట. అక్కడన్నీ పచ్చులన్నీ తిరుగుతున్నాయి కదా, అక్కడ వచ్చి చేపలు అయితే అమ్ముతున్నారు వీళ్ళు. మార్నింగ్ పట్టుకొచ్చిన చేపలు. ఇక్కడైతే చూడండి, ఓ ఫ్యామిలీ అలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు వీకెండ్ కాదనమాట, కాబట్టి చాలా తక్కువ ఉన్నారు. వీకెండ్ అయితే చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది ఇక్కడ. ఇదెవడో చూడండి, మార్నింగ్ వాక్ బీచ్ సైడ్ అయితే చేస్తున్నాడు అనమాట, జాగింగ్.
బీచ్ సైడ్ అయితే చేస్తున్నాడు. బాగుంది, అలా చేసి హెల్తీగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఇసుక దెబ్బల్లో నడవడమే కష్టం, అలాంటిది జాగింగ్ చేయాలంటే అంత ఈజీ కాదు. బట్ జాగింగ్ చేస్తున్నారంటే వాళ్ళు చాలా హెల్తీగా ఉన్నట్టే. దూరంగా కనిపిస్తుంది కదా రాక్స్, యాక్చువల్గా మనం అక్కడికి వెళ్ళుండాలి. బట్ మన వాళ్ళు అయితే అక్కడికి రాము అని చెప్పారు ఎక్కలేమని, కాబట్టి నేను ఇక్కడి నుంచే తీస్తున్నాను. జస్ట్ అలా చూడండి, అందరూ ఇలా నిలబడిపోయాం, ఇక్కడి నుంచి అయితే చూస్తున్నాము. అక్కడ చూడండి ఫిషర్మ్యాన్ బోట్ ఒకటి వచ్చింది, దాన్ని ఎలా ఒడ్డుకు లాగేస్తారో. ఇలా ఒక హుక్ అయితే వేశారు, ఆ హుక్ వేసి ట్రాక్టర్తో లాగేస్తారు అనమాట. అంతే, ట్రాక్టర్తో అలా లాగేస్తారు. చూడండి ట్రాక్టర్ అలా లాక్కుని వెళ్ళిపోతుంది. బాగుంది. అంతే, లాక్కుని వచ్చి ఈ బోట్లతో పాటు అలా పక్కన పెట్టేస్తారు అన్నిటినీ. చూడండి అలా వెళ్ళిపోతుంది. ఓకే, బాగుంది. ఒక మంచి వ్యూ అయితే దొరికింది అనమాట మనకు బోట్ల గురించి. ఈ వ్యూ అయితే చూడండి, పైన సన్, కింద సన్ లైట్ పడి ఎలా మెరుస్తుందో సముద్రం మధ్య భాగంలో. చాలా బాగుంది. అంతేనండి, పాండిచ్చేరి ట్రిప్ అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. మీ అందరికీ ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.